ఇబ్రహీంపట్నం జగన్ టూర్ ఏదైతే ఉందో ఈ యొక్క టూర్ లో ఒక అపశృతి అనేది చోటు చేసుకుంది. రాంబాబు అనే ఒక వైసీపీ కార్యకర్తలు కావచ్చు. ఇతనైతే చనిపోవడం అనేది జరిగింది. అంటే గంటల తరబడి కూడా వేచి ఉండి తన పల్స్ పడిపోయేట్టుగా ఏదైతే ప్రాంగణం ఉందో అది చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రస్తుతం మనం అదే ప్రదేశంలో ఉన్నాం. జోగి రమేష్ ఏదైతే మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ యొక్క ఇంటికి సమీపంలో ఎక్కడైతే వేచి ఉన్నాడు. మధ్యాహ్నం టైంలో కూడా చెప్తున్నారు. ఎగ్జాక్ట్ టైం అనేది కూడా వీరు చెప్పని పరిస్థితి ఉంది. ప్రస్తుతం విజువల్ ఎక్కడైతే కనిపిస్తుందో ఈ యొక్క విజువల్ యొక్క చూపించే ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఇక్కడే అతను చనిపోవడం జరిగింది. రాంబాబు అనే ఇతను వచ్చేసరికి ఇబ్రహీంపట్నం అంటే ఇక్కడికి రావడానికి ఇటువైపు జగన్ వస్తున్న నేపథ్యంలో కూడా తను అక్కడ నుంచి కూడా వచ్చిన నేపథ్యం. సో వేచి ఉండడం కావచ్చు గంటల తరపు కూడా ఆ నేపథ్యంలో ఈ యొక్క తనకు పల్స్ పడిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే అక్కడ నుంచి వెంటనే పడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న కార్యకర్తలుగా వైసీపీ కార్యకర్తలు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, మనకి ఏదైతే ఇక్కడ కనిపిస్తున్న వార్డు సచివాలయం అంటే ఇక్కడ లోపలికి కూడా తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత సో అక్కడ అంటే అప్పటికే నిర్ధారణ అయిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. అతను చనిపోవడం అయితే ఇంకా మెరుగైన అంటే ముందుకు తీసుకెళ్లే విధంగా తనైతే విజయవాడ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారని కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రధానంగా అనేక ప్రతి విమర్శలు అనేది ఇటు కల్తీనే వ్యవహారం చుట్టూ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇటు అమ్మటి రాంబాబు కావచ్చు, అలాగే జోగి రమేష్ కావచ్చు, ఇటు టీడీపీ శ్రేణుల మీద కావచ్చు, వారి మీద చేసిన ఒక పదదోషం ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే లోకేష్ మీద చేసిన నేపథ్యంలో ఇటు టీడీపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున ఇక్కడ రావడం అంటే జోగి రమేష్ యొక్క ఇంటి మీద దాడి కావచ్చు, అలాగే అమ్మటి రాంబాబు ఇంటి మీద దాడి కావచ్చు. ఈ నేపథ్యంలో కూడా పరామర్శించడానికి కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి అయితే వస్తున్న నేపథ్యం. అయితే వారు అంటే మొన్న చూసుకున్నట్లయితే గుంటూరు పర్యటన కూడా చేశారు. ఇటు గుంటూరులో అమ్మటి రాంబాబు యొక్క ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శించిన సంగతి కూడా తెలిసింది. అయితే అక్కడ నుంచి గుంటూరు వెళ్ళడానికి కూడా ప్రధానంగా అంటే దాదాపుగా 40 నిమిషాల్లో అరగంట నుండి గంట లోపు ఉండే అవకాశం అయితే దాదాపుగా అరగంటల సమయం పట్టింది. అంటే ఈ యొక్క బల ప్రదర్శన చూపించడానికే ప్రధానంగా భయభ్రాంతులు చేయడానికి, ట్రాఫిక్ సమస్యలు చేయడానికి అంటూ కూడా ఇటు టీడీపీ శ్రేణుల నుంచి భారీగా వస్తున్న ఏదైతే విమర్శ కావచ్చు, ఇంతకు ముందే సీఎం చంద్రబాబు నాయుడు కూడా అదే మాట కూడా ప్రస్తావించారు. బల ప్రదర్శన చూపించడం కావచ్చు 6 గంటల సమయం పట్టిందంటే రోడ్లన్నీ కూడా ఇటు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగానే చేస్తున్నారు, ఇది సరైన పద్ధతిగా అంటూ కూడా ఇంతకు ముందు ఆయన సీఎం చంద్రబాబు మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కూడా స్వల్ప మార్పులు కూడా మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వస్తున్న ఇప్పుడు ఇబ్రహీంపట్నం రావడానికి కూడా ఇటు వారధి నుంచి కావచ్చు, లేదంటే ఇటు కనకదుర్గ ఫ్లైఓవర్ అక్కడ నుంచి ఇటు ఇబ్రహీంపట్నం చేరుకోవడానికి దాదాపుగా ఆ యొక్క ట్రాఫిక్ సమస్య అనేది బాగా పెరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇబ్బంది కలుగుతున్నట్టు కూడా సిపి ఒక కీలకమైన ఆదేశాలు క్లియర్ గా నోటీసుల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒక రూట్ మ్యాప్ లో కూడా స్వల్ప మార్పులు జరిగింది. విజయవాడ వెస్ట్ కావచ్చు అంటే మంగళగిరి బైపాస్ నుండి విజయవాడ వెస్ట్, తర్వాత ఈ యొక్క విజయవాడ వెస్ట్ నుండి గుండుపల్లి ఇటు అలాగే ఇబ్రహీంపట్నం చేరుకోవడానికి ఇటు రూట్ మ్యాప్ సూచించిన నేపథ్యంలో ఆ నిబంధనల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి కూడా రావడం జరిగింది. అయినప్పుడు కూడా ఉదయం బయలుదేరినప్పటి నుంచి ఇప్పుడు రావడం దాదాపుగా 5 ఆ టైంలో కూడా పట్టిందంటే అంటే ఏదైతే ఇటువంటి విమర్శలు అనేది కూడా టీడీపీ శ్రేణులు భారీ చేస్తున్న నేపథ్యం అనేది కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇటువంటి అన్ని గంటలు అంటే తమ అభిమాన నేత అయినటువంటి జగన్ ను చూడడానికి అయితే ఎక్కడి నుంచో వివిధ అంటే ఎన్టీఆర్ జిల్లా నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి చాలా భారీ ఎత్తు కూడా వైసీపీ శ్రేణులు అయితే వచ్చి కూడా అక్కడక్కడ ఆయా ప్రాంగణాల్లో జంక్షన్ల వద్ద కూడా గంటల తరబడి వేచి ఉన్న పరిస్థితి ఉంది. ఒక అసహనం వ్యక్తం చేశారని అంతర్గతం వినిపిస్తున్న మాట అయినప్పటికీ కూడా ఎవరైతే చిల్లకల్లు వైసీపీ గ్రామ అధ్యక్షుడైనటువంటి రాంబాబు కూడా తన పల్స్ పడిపోవడం, మనం ఆ ప్రదేశంలో కూడా పడిపోవడం, తర్వాత తనకి ఫస్ట్ ఎయిడ్ చేసినప్పుడు కూడా సమీప ఏదైతే ఇంతకుముందు మన విజువల్లో చూపించినట్టు అప్పటికే మరణించినట్టు. సో ఈ విధంగా అపశృతి అనేది చోటు చేసుకుంది. దానికంటే ముందు కూడా విజయవాడ వెస్ట్ బైపాస్ ఎక్కడైతే ఉందో వెస్ట్ బైపాస్ లో వైసీపీ కార్యకర్తల వెహికల్స్ కూడా ఇవన్నీ ఢీకొనడం, సో అక్కడ ఒక ట్రాఫిక్ సమస్య కాస్త చాలాసేపు కూడా అక్కడ ఏర్పడింది. అలాగే పోలీసులు కూడా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య నియంత్రణ చేపట్టారు. సో ఈ విధంగా ప్రధానంగా నెయ్యి ఏదైతే కల్తీ నెయ్యి ఆ అంశం చుట్టూ కూడా రాజకీయాలు అనేది ఇటు హీట్ అనేది రోజు రోజు కూడా పెరుగుతుంది. గుంటూరులో పర్యటన నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ఘాటు వ్యాఖ్యలు ఆటవిక రాజ్య పాలన అనేది రాష్ట్రంలో జరుగుతుందంటూ కూడా ఒకవైపు ధ్వజమెత్తి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అనేక ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎట్టగా నిన్న కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, వివిధ మంత్రులందరూ కూడా ప్రత్యేకమైన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక కల్తీ నేవి వ్యవహారం సంబంధించి ల్యాబ్ రిపోర్టులు కేంద్ర సంస్థలకు సంబంధించి ఇచ్చిన ల్యాబ్ రిపోర్టులు కావచ్చు, అలాగే సిబిఐసి ఇచ్చిన ల్యాబ్ ఏదైతే ఒక సిట్ ఆధార ఛార్జ్ షీట్ లో దానికి నెయ్యి అనేది ఏ విధంగా ఎలా కల్తీ అయింది ఏంటి అనేది, దానిలో ఏ రసాయనాలు ఉపయోగించారు ఇవన్నీ కూడా ఉపయోగించి పైపెచ్చు మాకు ఎదురుదాడి చేస్తారా, నెయ్యి ఎక్కడ జరగలేని నిర్ధారణ ఎక్కడ చూపించిందంటూ కూడా ఘాటుగా స్పందిస్తూ కూడా ఎవరైనా సరే దేవుడు కలియుగ దేవుడితో పెట్టుకున్నారు కాబట్టి వారికి
నిందితులకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుండే ఒక హెచ్చరిక ధోరణిలో కూడా సీఎం వ్యాఖ్యానించారు. అయితే ఈ రోజు ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన నేపథ్యంలో ఈ రోజు జగన్ టూర్ ఇబ్రహీంపట్నం టూర్ ఏదైతే ఉందో ఈ టూర్ లో కూడా ఇప్పుడు పరామర్శించిన తర్వాత జోగి రమేష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఈ రోజు ఎటువంటి ఘాటు వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు మీద, లోకేష్ మీద, డిప్యూటీ సీఎం మీద, జగన్ చేస్తారనే మీద దాని మీద తీవ్రంగా చర్చ అయితే కొనసాగుతుంది. సో ఏదేమైనా సరే జగన్ ఇబ్రహీంపట్నం టూర్ సంబంధించి అయితే ఈ యొక్క అపశృతి జరగడం అనేది కూడా చాలా విచారకరం అనేది కూడా ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 ఇబ్రహీంపట్నం నుండి.